అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. రాశి చక్రంలోని చివరి మరియు అత్యంత సున్నితమైన రాశి అయిన మీనరాశి గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు మీనరాశి వారైతే ఈ 4 రోజుల్లో అంటే జూలై 31 నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దిశగా మీ జీవన ప్రయాణం సాగబోతుంది వంటి విషయాలను లోతుగా పరిశీలిద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనం అంటే చేపలు. ఈ రాశికి అధిపతి జ్ఞానం, ధర్మం, దయ మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన గురుగ్రహుడు. అందుకే మీనరాశి వారు సహజంగానే అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సున్నితమైన మనసు కలవారు. మీనరాశి వారు అత్యంత భావోద్వేగ పూరితమైన మరియు దయగల హృదయాన్ని కలిగి ఉంటారు. ఇతరుల బాధలను తమ బాధలుగా చూస్తారు. వారి పట్ల అమితమైన కరుణ చూపిస్తారు. ఈ మీనరాశి వారు కలలు కనే వ్యక్తులు. వీరు వాస్తవ ప్రపంచంతో పాటు తమదైన ఒక కలల ప్రపంచంలో కూడా జీవిస్తూ ఉంటారు. వీరి ఊహాశక్తి అపారమైనది. సృజనాత్మక రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే తపన వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. పరులకు సేవ చేయడంలో వీరికి ఆత్మసంతృప్తి లభిస్తుంది. నిస్వార్థ సేవకు మారుపేరు వీరు అని చెప్పుకోవచ్చు. ఎవరినైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కవిత్వం, సంగీతం, పెయింటింగ్, డ్యాన్స్, రచన వంటి సృజనాత్మక రంగాల్లో మీనరాశి వారికి అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. వీరి కళాత్మక దృక్పథం ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది. ఆధ్యాత్మిక చింతన, గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి సహజంగానే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ధ్యానం, యోగ, భక్తి మార్గాల్లో వీరు ప్రశాంతతను పొందుతారు. జీవితం యొక్క లోతైన అర్థాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రతి రాశి వారికి కొన్ని బలహీనతలు ఉన్నట్లే మీనరాశి వారికి కూడా కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు ఈ రాశివారు అనవసరంగా తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. తమ సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ఇతరుల బాధలను తామే భరించాలన్న నిస్సహాయత భావం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనవుతారు. వాస్తవ ప్రపంచంలోని కఠిన సత్యాలను ఎదుర్కోవడానికి వీరికి కొంత కష్టం కావచ్చు. కానీ వీరికి చాలా గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి నా సూచన ఏమిటంటే, మీలో ఉన్న అపారమైన కరుణ, సృజనాత్మకత, ఆధ్యాత్మిక శక్తులను గుర్తించండి. మీ అంతర్వాణిని వినండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు ఈ ప్రపంచం మీ ముందుకు సాగిలపడుతుంది. జూలై 31 గురువారం. ఈరోజు మీనరాశి వారికి అత్యంత శాంతియుతమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. మీ ఇంట్లో సౌకర్యం, సామరస్యం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న పనులు కూడా సజావుగా సాగిపోతాయి. ఊహించని విధంగా ఒక పెద్ద బాధ్యత మీ భుజంపై పడవచ్చు, కానీ దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. విద్యాపరంగా పురోగతి సాధిస్తారు. దైవ అనుగ్రహంతో ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ రోజు మీ ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. గురువు ఉపదేశం వింటే లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తే అంతకంటే మంచి మార్గం ఉండదు. మీకు తెలియకుండానే కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈరోజు విశేష ఫలితాల కోసం గురువుల ఆశీస్సులు పొందండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీనరాశి వారికి ఆగస్టు 1వ తారీఖున శుక్రవారం. మీనరాశి వారికి ఈరోజు సంతోషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. మిత్రుల సహకారం మీకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కుటుంబ సభ్యుల ఆప్యాయతతో మీరు వెలిగిపోతారు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక క్రియేటివ్ ఆలోచన ఈరోజు కార్యరూపంలో దాల్చవచ్చు. అది మీ అభివృద్ధికి గాలివానలా మారవచ్చు. వ్యాపారం చేసేవారికి స్నేహితుల సలహాలు లేదా భాగస్వాముల సహకారం ఊహించని లాభాలను తీసుకురావచ్చు. ఆరోగ్యం బాగుండే అవకాశమైతే ఎక్కువగా ఉంది, కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడి తీసుకోకండి. మీరు ఈరోజు చాలా ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. మీనరాశి వారు నెమ్మదిగా కానీ ధైర్యంగా ముందుకు సాగండి. మీ సృజనాత్మక ఆలోచనలను
ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఆగస్టు 2వ తారీఖున శనివారం ఈరోజు కొంత నిదానంగా ప్రారంభం అవుతుంది. పాత గుర్తులు, జ్ఞాపకాలు లేదా గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఇది భావోద్వేగాలపై నియంత్రణ సాధించాల్సిన రోజు. మీనరాశి వారు చిన్న చిన్న విషయాలకు కూడా కలత చెందకుండా ఉండటం చాలా మంచిది. మీనరాశి వారికి ధన వ్యయం ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మికత వైపు మీ ఆకర్షణ ఈరోజు మరింత ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే దారి సాఫీగా ఉంటుంది. అనవసరపు ఆలోచనలకు దూరం చేసుకోండి. ఆగస్టు 3వ తారీఖున ఆదివారం. ఈరోజు మీకు ఒక మలుపు తిప్పే రోజు కావచ్చు. మీరు ఇప్పటి వరకు పెట్టిన కృషి, పడిన శ్రమ తగిన ఫలితాలు ఈరోజు కనబడుతున్నాయి. పనిచేసే చోట మీకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు, సహోద్యోగుల నుండి మంచి మాటలు, ప్రోత్సాహం పొందుతారు. ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. దూర ప్రయాణ యోగం అయితే ఎక్కువగా ఉంది. అది కుటుంబంతో కలిసి తీర్థయాత్ర కావచ్చు లేదా ఉద్యోగరీత్యా అవసరమయ్యే ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణాలు మీకు శుభకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన సమయం శుభప్రదంగా ఉంటుంది. బంధువులు మరింత బలపడతాయి. నూతన ప్రారంభాలకు ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు మీ మనస్సు మౌనంగా ఉంటుంది అంటే అది బలహీనత అయితే కాదు. అది మీ శక్తి, మీ అంతర్దృష్టి, సానుభూతి, మీ గొప్ప బలాలు. వాటిని తక్కువ అంచనా అయితే వేయకండి. మీ కలలు నిజమవ్వాలని కోరుకుంటే మీరు కృషి చేయాలి. కేవలం కలలు కనడమే కాకుండా వాటిని నిజం చేసుకోవడానికి ఆచరణాత్మకమైన ప్రణాళికలు రూపొందించుకోండి. ధనం కంటే ధర్మం గొప్పది. మీకు ఈ విషయం తెలుసు. మీ స్వార్థత, దయగుణాలు మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. వాటిని ఎప్పుడు విమర్శించవద్దు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. కొన్నిసార్లు మీరు అతిగా సున్నితంగా మారే అవకాశమైతే ఎక్కువగా ఉంది. పరిస్థితిని అర్థం చేసుకొని సమతుల్యంగా స్పందించడం నేర్చుకోండి. స్వీయ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల గురించి ఆలోచించినంతగా మీ గురించి కూడా ఆలోచించుకోండి. ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. మీనరాశి వారికి ఈ జ్యోతిష్య ఫలితాలు మరియు వ్యక్తిత్వ విశ్లేషణ మీ జీవితానికి మార్గదర్శనం చేస్తాయని ఆశిస్తున్నాను. మీలో ఉన్న దివ్యమైన శక్తిని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి, మీనరాశి వారికి జూలై 31 తారీఖు నుండి ఆగస్టు 3వ తారీఖున వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.